మిత్రులారా, ఎగ్జిమా ప్రాబ్లమ్‌కి మనం చాలా రెమెడీస్ ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీస్ మనం సజెస్ట్ చేసాము. ఈరోజు ఇంకో రెమెడీ. ఎగ్జిమాకి మీకు అది కొంతమందికి దురద ఉంటుంది, కొంతమందికి దురద ఉండదు. డ్రై ఎగ్జిమా ఉంటుంది, కొంతమందికి వెట్ ఎగ్జిమా ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఎగ్జిమా అయినా సరే దానికి యాపిల్ సిడర్ వెనిగర్ వాడి ఎగ్జిమాని తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ వాడితే దాన్ని ఎంతకాలం వాడాలో తెలియదు. వాడినంత కాలం పనిచేస్తే మానేయంగానే మళ్ళీ వస్తాయి. కానీ మెడిసిన్స్ వాడినందువల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుతాం. కాబట్టి యాపిల్ సిడర్ వెనిగర్ వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికి ఎగ్జిమాని తగ్గించకపోతే మిగతా ఎక్స్ట్రా బెనిఫిట్స్ దానివల్ల చాలా ఉంటాయి. దీంట్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల మీకున్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, దీంట్లో పొటాషియం ఉంటుంది. పొటాషియం ఉండడం వల్ల అక్కడ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. మీ స్కిన్ సెల్స్ అనేది రీగ్రోత్ కావడానికి పనిచేస్తూ ఉంటుంది. అలాగే దీన్ని అప్లై చేయడం వల్ల ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, అలాగే లోకల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. దీంట్లో విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. దాన్ని తీసుకోవడం వల్ల స్కిన్ సెల్స్ గ్రోత్ కావడానికి పనిచేస్తుంది. అలాగే దీంట్లో బీటా కెరటిన్ కూడా ఉంటుంది. దాన్ని తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి మన స్కిన్ మీద ఉన్న మెలనిన్ సెల్స్ అవి డ్యామేజ్ కాకుండా చూస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నింటిని కూడా తగ్గించేస్తూ ఉంటుంది. దీన్ని రెగ్యులర్గానే వాడాల్సి ఉంటుంది. దీన్ని 3 రకాలుగా అప్లై చేయాలి. ఎవరికైతే ఈ ఎగ్జిమా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు నీళ్ళలో ఒక 2 స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్ వేసేసి కొంచెం కాటన్ తీసుకొని దాంట్లో ముంచి మీకు ఎక్కడైతే ఉందో దాంట్లో తొడవండి. డైరెక్ట్గా యాపిల్ సిడర్ వెనిగర్ రాగా వాడదు, నీళ్ళలో కలిపి వాడాలి. దీన్ని చేస్తే మీకు గ్రాడ్యువల్గా పైన ఉన్నటువంటి ఆ పొక్కులు లేచిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇచ్చింగ్ ఆగుతుంది, దురద ఆగుతుంది. ఎందుకంటే ఇది యాంటీ అలర్జీ లాగా పనిచేస్తుంది. కాబట్టి మీకు ఆ దురద ఆగిపోయి గీకాలి అనే ఫీలింగ్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా నైట్ పడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే డే టైంలో మేల్కొన్న నైట్ టైంలో నిద్రలో గీకేస్తారు, దాంతో ప్రాబ్లమ్. కాబట్టి దీన్ని చేయండి. అలాగే ఈ యాపిల్ సిడర్ వెనిగర్ తోనే బాత్ చేయండి. మీరు స్నానం చేసే నీళ్ళలో, అంటే వేడి నీళ్ళతో, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసే బకెట్లో ఒక బకెట్కి 3 స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్ వేసి దాన్ని బాగా కలిపేసి దాంతో స్నానం చేయండి. దాన్ని చేయొచ్చు, నో ప్రాబ్లం. తీసుకుంటే మీకు హెయిర్కి ఉండేటువంటి డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. స్కిన్ మీద ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గించేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. మూడోది, యాపిల్ సిడర్ వెనిగర్ని తీసుకోండి లోపల. ఎందుకంటే మనం స్కిన్కి బయట నుంచి మనం మాయిశ్చరైజింగ్ చేస్తున్నాం, బయట నుంచి క్లియర్ చేస్తున్నాం, లోపల నుంచి కూడా క్లియర్ అయింది అనుకోండి, చాలా తొందరగా మీ ప్రాబ్లం పోతుంది. అందుకని ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక 1/2 స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ వేసి దాంతోపాటు కొంచెం ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ తేనె కలపండి. తేనె కలిపేసి దాన్ని టీ తాగినట్టు తాగండి. పొద్దున సాయంత్రం 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఇలాగ బాత్ టబ్లో పడుకోవడం, స్నానం చేయడం 1/2 అవర్ అని చెప్పారు. ఓకే, కాబట్టి ఈ పూయడం అనేది ఎప్పుడైనా రోజు మొత్తం పూసుకోవచ్చు. కేవలం యాపిల్ సిడర్ వెనిగర్ని ఈ 3 రకాలుగా కానీ వాడుకోగలిగితే మీకున్నటువంటి ఎగ్జిమాటిక్ ఫ్లేక్స్ తగ్గడం మీరే చూస్తారు.